అమ్మా అమ్మా అన్నం తింటావా? అన్నం తింటావా? సరే నేను పోయేస్తా, తిను మరి. పేరు నీ పేరు? నా పేరు రాంబాబు, మాది ఆంధ్ర, కృష్ణా జిల్లా, నందిగం. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏ పని లేక, కాలు బాగాలేదమ్మా. ఎవరు లేరా మీకు? భార్య పిల్లలు? భార్య ఉంది, పిల్ల ఉంది, కానీ వాళ్ళు వేరే ఉన్నారు. భార్య బిడ్డకి పెళ్ళి అయిపోయింది. మరి ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు బతుకుతాను? మరి ఏం చేస్తాం, అక్కడేమో మాకు అంతా తెలిసిన ఉన్నారు, ఏ పని చేయలేకపోతున్నారు. అక్కడ అది చాలా మాట అంటున్నారు. మీ భార్య నువ్వు కలిసి ఉండరా? అక్కడ ఉన్నప్పుడే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండలేదు. అక్కడ ఉన్నప్పుడు ఉండేవాళ్ళ? మరి మీ వాళ్ళు ఎంకలాడతలేరా నీ గురించి? అడుగురు, ఏం చేయాలి, వాళ్ళు ఫోన్ కూడా లేదు నాకు. ఫోన్ కూడా లేదా? మరి రోజు అన్నం ఎట్లా దొరుకుతుంది మీకు? గుడికాడ, భద్రకాళి గుడికాడ. భద్రకాళి గుడికాడనా? అమ్మా అన్నం తింటావా? ఏం కూర? కోడిగుడ్ల కూర. అమ్మా పేరు? నీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటాను? చాలా రోజుల కలుసుకుంటాను. చాలా. కాళ్ళు నడవరాదా నీకు? ఏ ఊరు మీది? నా శివనారాయణ, శివాజీనగర్. శివాజీనగరా? నా కొడుకు కొట్టిండు. నీ కొడుకు కొట్టిండా? ఏం పేరు నీ కొడుకు పేరు? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాదా? ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు కొడుకు, ఒక బిడ్డ, ఒక కొడుకు. పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకి? ఒక అమ్మాయికి అయింది. ఒక అమ్మాయికి అయిందా? ఒక అబ్బాయి ఇక్కడే తిరుగుతాడు. మీ భర్త ఏం చేస్తారు? మీ భర్త చచ్చిపోయిండు. చచ్చిపోయినా? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటాను నువ్వు? చాలా రోజుల కాడ నుంచి ఉంటాను. చాలా రోజుల కాడ నుంచి ఉంటాను. అక్కడ ఉన్నాగా, ఆడ ఉంటే సమ్మక్క జాతర వస్తుందని జంజంలా పంపించింది. ఆధార్ కార్డు కావాలని. అవునా? ఆధార్ కార్డు లేదా నీకు? లేదు, పోయింది. మరి నేను చేపిస్తా, తీసుకుంటావా? మరి వర్షం పడితే ఎట్లమ్మా? ఇక్కడ వర్షం పడితే ఎట్లా? ఎక్కడ ఉంటావు? డబ్బా కాడ. డబ్బా కాడ ఉంటావా? చెత్తరి కొనిచ్చిల్లు పోలీసులు. పోలీసులు చెత్తరి కొట్టించారు. సరే అమ్మా, పోయి వస్తా. సో హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. చూస్తున్నారు కదా అమ్మ పరిస్థితి అయితే. యూరిన్ గిట్లా, స్నానాలు, వాష్రూమ్, ప్రతి ఒక్కటి అమ్మాయి ఇక్కడే పోతుంది. ఆమెకు చెప్పలేని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జర దయచేసి అయితే పట్టించుకోండి. ఇదైతే వరంగల్ స్టేషన్ దగ్గరలో ఉంది. ఆమె బాగానే మాట్లాడుతుంది, కానీ లేవలేని పరిస్థితి. కాళ్ళు అయితే ఇరిగినాయంట. సో వాళ్ళ కొడుకు కొట్టాను అని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పట్టించుకోవాలని మనవి. ఏ ఊరమ్మా మీది? ఇక్కడనే ఉంటావా? ఏం పేరు నీ పేరు? అరుణ. అరుణ. ఏం చేస్తావు ఇక్కడ? అక్కుంటా. అడుక్కుంటావా? అడుక్కునే బదులు ఏమైనా పని చేయవచ్చు కదా. పని చేయవా? ఓ అమ్మా, ఇట్లా అన్నం తెచ్చిన. అన్నం తెచ్చినదా? వచ్చినావమ్మా? పిల్లలు ఆరకు అక్కడ ఉంటారు. మరి నేను చూడ్డానికి రాడా? నేను చూడ్డానికి రాడా? ఎవరు? మీ మనవడు అమ్మసోళ్ళ దగ్గర వస్తాడు, అక్కడనే దెంగెత్తాడు. నేను ఒకటే పండుకొని ఉంటాను. ఒకదానే పడుకొని ఉంటావు. చూస్తా. మరి ఇక్కడ ఎంజంలో కళ్ళ ఆపరేషన్ చేస్తారు కదా, చేసుకోవచ్చు కదా. కళ్ళ ఆపరేషన్ చేస్తారు కదా, ఎంజంలా చేపించుకోవచ్చు కదా. అమ్మా, ఎవరు తీసుకోపోయిన వాళ్ళు ఉన్నారమ్మా, ఏం చేయాలమ్మా? నేను చేపిస్తా, కళ్ళ ఆపరేషన్ చేపించుకుంటావా? నేను ఆపరేషన్ చేపిస్తా, చేపించుకుంటావా? ఇది ఎంజంలా కన్నా పట్టలేదమ్మా. అదే మొన్న పోతే దుప్పటి ఇట్టాడు, ఇట్లనే తడిసి వచ్చిన. సరే నేను పోయి వస్తా. మరి చీరలు తెచ్చిస్తా. కాదు, సరే అన్నం తిను, ఏమొద్దు కాలు మొక్కుడు. మంచిగా ఉండు. మరి మంచిగా ఉంటానమ్మా.